అంటే చెప్పారు మీరు మన ప్రెస్ మీట్లో క్యారవాన్ కూడా లేదు అసలు ఓవరాల్గా అని. అంటే ఎందుకు అంత నచ్చింది మీకు ఈ స్టోరీ అసలు? అంటే మరి నిజంగా మీరు తీసుకున్నారా లేదో నాకు తెలీదు, పేమెంట్ కూడా నేను తీసుకోలేదండి. అంటే బడ్జెట్లో ఏమైనా ప్రొడ్యూసింగ్ ఏమైనా చేశారా? లేదు, బడ్జెట్ వైజ్ సరే అందరూ ఇలాంటి సినిమా బయటికి రావాలంటే అందరూ రెమ్యునరేషన్ తగ్గించుకుని ప్రతి ఒక్కళ్ళు చేసిన ప్రయత్నం అది. సో కొత్త ఐడియా, సినిమా బాగుండాడితే ఆయన ప్రొడ్యూసర్ గారు అందరికీ ఇస్తారు కాబట్టి సపోర్ట్ చేసాం అందరం. సో కలెక్టివ్ టీమ్ వర్క్ ఇది. అంటే స్టోరీ మీద నమ్మకమా, డైరెక్టర్ గారి మీద నమ్మకమా? రెండు. కథ కొత్తగా ఉంది, డైరెక్టర్ చెప్పిన విధానం బాగుంది. సో డైరెక్టర్ బాగా తీస్తాడని నమ్మకంతో చేసాం. తీశారు. అవును. ఓవరాల్గా మొత్తం మూవీ అంతా అయినప్పుడు అనిపించిందా మీకు? ఓకే. సో అబౌట్ యువర్ వైఫ్ గురించి మాట్లాడితే ఈ మూవీలో ఆమని గారు, సో ఆమెతో మీ జర్నీ ఎలా ఉంది? అవును, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఆవిడ వెరీ నాకు ఇష్టమైన ఆర్టిస్ట్లో ఆమని గారు ఒకళ్ళు. అద్భుతమైన సినిమాలు అప్పట్లో చేశారు బ్రహ్మాండమైన డైరెక్టర్లతో. సో సుధాకర్ రెడ్డి గారితో ఆమని గారితో చేసేటప్పుడు భయపడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను అనమాట. ఎందుకు మీరు కూడా అంతకన్నా అంటే ఉన్న ఆవిడ ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఎన్ని సినిమాలు చేసాం అన్నది కాదు, ఎంత ఇంపాక్టబుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు అన్నది కరెక్ట్. అది వాళ్ళిద్దరూ, ఆవిడైతే మరి చాలా బ్యూటిఫుల్ మూవీస్, బ్యూటిఫుల్ డైరెక్టర్తో పనిచేశారు, గొప్ప డైరెక్టర్లతో. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ వేరు. సో నైస్ యాక్చువల్గా. ఓకే. అంటే తండ్రి కొడుకులు నువ్వు చనిపో ఇది బాగుంది. అంటే మీరే ఒక సీన్లో పిల్లో ఇట్లా పెట్టినట్టు చూపించారు ట్రైలర్లో. అంటే ఏమైనా విలన్ కూడా ఏమైనా ఉందా ఇందులో? నెగిటివ్ ఏం లేదు. ఓకే. సో కంప్లీట్ కామెడీ ట్రాక్లో ఉంటుందా? హ్యూమర్ ఉంటుంది, ఫన్ కొంచెం. అది కామెడీ నవ్వించేసేంత కింద పడిపోయేంత కామెడీ ఉండదు. బట్ అందరూ కొన్ని సీన్లు చూసి నవ్వుతున్నారు అందరూ. ఓకే. సో మేము కావాలని నవ్వించాలి అని కాకుండా అందులో జనరేట్ ఒక సింపతిలోంచి లేకపోతే ఒక ట్రాజడీలోంచి కూడా ఫన్ వర్కౌట్ అవుద్ది. సో అటువంటి ఫన్ డార్క్ హ్యూమర్ లాగా నవ్వుకుంటారు. సో ఇంకా అబౌట్ మీ కూతురు కొడుకు ధన్యా బాలకృష్ణ గారు, ఐ థింక్ మనీ తను ప్రాబ్లమ్స్, నాకు కూతురేం చదువుకుంటుంది, కొడుకేమో ఆటో నడుపుకుంటున్నాడు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం బాగా ఇదైన తర్వాత, పంట వచ్చిన తర్వాత అప్పులు తీర్దాం అనుకుంటే అప్పులు తీర్చలేని పరిస్థితి. ఏం చేయాలనుకుని సూసైడ్ చేసుకుందాం అంటే ఫాదర్ నువ్వెందుకు నేను చేసుకుంటాను అంటాడు. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏమైంది అన్నది. రియల్ లైఫ్ అలాంటి ఫాదర్లు ఉంటారంటారా? ఎందుకుంటారు? కొడుకు చచ్చిపోతాను ఎందుకురా, నేను చచ్చిపోతానని మదర్ కూడా వస్తారు ముందుకి. ఓకే. ఇంకా అదర్ కాస్టింగ్ గురించి అవసరాలు శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే ఆయన లెక్చరర్ సినిమాలో వాళ్ళది ఒక పేరు అనమాట, ధన్యా బాలకృష్ణ గారి పేర్లా అనిపించింది మాకు ట్రైలర్ చూసి. అమ్మాయి తమిళ అమ్మాయి అబిత అనే ఒక అమ్మాయి, వాళ్ళ ట్రాక్ ఒకటి. సో వాళ్ళలో ఏంటి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎలా ఆలోచిస్తున్నారు అమ్మాయిలు, వాళ్ళదో ఒక ట్రాక్. అలాగే రచ్చరవి గంగవ్వ వాళ్ళదో ఒక ట్రాక్. సో ఇక్కడ గెటప్ చూస్తే ఏమైనా అమ్మోరు పూనకాలు ఆ టైప్ లో ఏమైనా పెట్టారా? లేదు, వాళ్ళు పూజలు డైలీ పూజలు చేసుకునే ఆవిడ. ఓకే. ఓకే. సో అలాగే మీరు ప్రెస్ మీట్లో మనం చెప్పినప్పుడు విశ్వక్ సేన్ గురించి, అంటే ఎస్పెషల్లీ మూవీ కోసం ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. సో అప్పట్లో చిరంజీవి గారు ఎలా పిలిస్తే వచ్చేవారో, ఇప్పుడు విశ్వక్ గారు చిన్న సినిమాలకి అంత హెల్ప్ చేస్తున్నారని చెప్పారు. అంటే మీ ఇద్దరికి అంత బాండింగ్ ఏంటండి? విశ్వక్ సేన్ గారికి మీకు? అంటే అస్సలు లేదు. ఓకే. పిలవగానే వచ్చాడు. అంటే ఒక సినిమా చేసాం కానీ హిట్ సినిమాలో ఆయన ఎందుకు పిలాలనిపించింది మీకు? అంటే తన సినిమా 14th ఉంది, తన సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు, ప్రతి సినిమా గురించి మాట్లాడతాడు, ప్రతి ఈవెంట్కి వెళ్తాడు. సో తను యూత్కి ప్లస్ తెలంగాణ, ఇక్కడ హైదరాబాదు, నాకు ఎందుకు తన ఇష్టం, తను వస్తే బాగుంటుంది అనిపించింది. ఆయన పిలవగానే వెంటనే వచ్చాడు అనమాట. ఓకే. సో రేపు మీరు విశ్వక్ మూవీకి కూడా ప్రమోట్ చేస్తారా ఏమైనా? 100%, నో డౌట్. తను అడగకపోయినా చేస్తారా? నేను మా సినిమా ట్వీట్లు కానీ అన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకే.